సార్ 1500 రోజుల నుంచి అమరావతి ప్రాంత రైతులు గాని, మహిళలు గాని అభాగ్యుల్లాగా అదే రోడ్ల మీద పడి ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు. రిక్వెస్ట్ చేశారు. రోడ్లెక్కి నిరసనలు తెలిపారు. అయినా సరే ఎలక్షన్‌ల మూడ్‌లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ వైపు చూడని పరిస్థితి ప్రభుత్వాన్ని. ఏమంటారు సార్ దీని గురించి? వరప్రసాద్ గారు ధన్యవాదాలు. అమరావతి 1500 రోజుల ఉద్యమం సందర్భంగా జనవరి 25వ తారీఖున మందడం శిబిరంలోను, వెలగపూడి శిబిరంలోను సభలు నిర్వహించారు. మీరిప్పుడు ఒక మాట అన్నారు సార్. అమరావతి రైతులు అభాగ్యులు. అమరావతి రైతులు అభాగ్యులనే మాట చాలా దుర్మార్గమైన మాట వరప్రసాద్ గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పని అది దుర్మార్గంగా. వాళ్ళు భూముల్ని త్యాగం చేసిన రైతులే తప్ప బిచ్చమెత్తుకునే రైతులు కాదు. పైగా 1500 రోజుల ఉద్యమం జరగటానికి ప్రధానమైన కారణం వాళ్ళ తలరాతలను పెట్టుబడిగా పెట్టడం. నిజంగా అమరావతి రైతులు భూములు కౌలు ఆధారితంగా ఇవ్వకపోతే అంత దృగినీకృతమైన పోరాటం చేసేవాళ్ళు కాదు. ఆశపోతులైతే, సోమరపోతులైతే, వ్యాపారస్తులైతే, పెయిడ్ ఆర్టిస్టులైతే, లంచగొర్రులైతే, లేదా ఒక సామాజిక వర్గం అయితే ఇన్ని రోజులు ఉద్యమం చేయరు. 1500 రోజులు ఉద్యమం జరుగుతుందంటే ఆ ఉద్యమంలో గాఢమైన న్యాయం ఉంది అని అర్థం. పైగా చట్టసభలు ధృవీకరించినాయి అమరావతిని. న్యాయం అని ధృవీకరించింది. నాకు అమరావతితో పెద్ద ఎత్తులో మంచి అనుబంధం ఉంది. ఈ రోజున అమరావతి జేఏసీ బాలకోటయ్య లేదా పోతుల బాలకోటయ్య, హూ ఈజ్ ద పోతుల బాలకోటయ్య, అతను ఎవరు అని అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వరకు ఒక గొప్ప అనుబంధం ఉంది. నేను అమరావతి ఉద్యమం ఈ 1500 రోజుల ఉద్యమంలో ప్రతిరోజు కూడా అమరావతి రైతులతో కలిసి నడిచా. వాళ్ళ మీద దాడులు జరిగినా, వాళ్ళ మీద పెయిడ్ ఆర్టిస్టులని ప్రచారం జరిగినా, వాళ్ళని తిట్టినా, అడుగడుగున అధినేత రవి గారు వీళ్ళందరూ కూడా రాజధానికి చాలా కష్టపడి పనిచేశారు. కేసులు ఎదుర్కొన్నాం. నా పెళ్లి సందర్భంగా మా అత్తగారు ఇచ్చిన ఉంగరం ఇది. దీనిని నేను తాకట్టు పెట్టి 20,000 రూపాయలతో రూపాయి పావలా చొప్పున కరపత్రం తీశా. అమరావతిలో బహుజన పులికేక అని. ఆ రూపాయి పావలా కరపత్రంతో నేను శిబిరాల్లోకి వెళ్ళాను. మొదటిసారిగా అనంతవరంలో ఒక దీక్షా శిబిరానికి వెళ్తున్నప్పుడు ఓ 7 పోలీసులను శిబిరానికి వెళ్ళటానికి వీల్లేదన్నారు. పోలీసులు చుట్టూ ఉన్నారు. భయంగా ఉంది వాతావరణం అంతా, మహిళలు కూడా. అప్పుడు నేను యాక్టివా బండి ఆపి అక్కడ రైతులతో మాట్లాడి పోలీసు వాళ్ళతో గట్టిగా మాట్లాడితే అప్పుడు వెళ్ళనిచ్చాడు. నేను మైకు పట్టుకొని ఆ రోజే చెప్పా, అమ్మ భయపడమాకండి, 151 సీట్ల మందబలంతో జగన్మోహన్ రెడ్డి గారు విర్రవీగుతున్నాడు, కన్ను మిన్ను కానకుండా. తప్పనిసరిగా ఈ 151 సీట్ల నిండుకొండకి బెజ్జం పడుతుంది. ఆయన నమ్ముకున్న ఎమ్మెల్యేలు ఆయన నుంచి కూడా పోతారు. ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన ప్రజాస్వామ్యంలో ఎవరో క్షమించరని చెప్పేసి అని నీళ్లు గారినట్టుగా కొండల నుంచి లోడ ఎమ్మెల్యేలు పోతారన్నారు. ఈ రోజున అదే జరిగింది. ఇవాళ నేను వెలగపూడి శిబిరంలో పాల్గొంటే ఉండవల్లి శ్రీదేవి గారి భర్త డాక్టర్ శ్రీధర్ గారు సభలోకి వచ్చారు. వైసీపీ ఎంపీలు వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. వైసీపీలో దళితులకి స్థానం లేదంటున్నారు, బీసీలకి స్థానం లేదంటున్నారు, ఎమ్మెల్యేలే తిరగబడుతున్నారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను దిగిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాను, ఇక నాకు చాలు అనే పద్ధతిలో వైనాట్ 175 అన్న ఒక ముఖ్యమంత్రి దిగిపోవటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆ రోజు నేను అంతవరం చెప్పిన మాటలకే పైనున్న దేవతల తథాస్తు అన్నారు. తప్పనిసరిగా అదే జరిగింది. ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే అంటే ఒక ప్రజాస్వామ్యం, మనం చట్టాలు చేశాం, శాసనసభ తీర్మానాలు చేశాం, విభజింపబడ్డ రాష్ట్రం, రాజధాని లేదు, అప్పుడు ముఖ్యమంత్రి బస్సులో ఉన్నాడు, కష్టాలు పడ్డాం, నవనిర్మాణ దీక్షలు చేశాం, రహదారుల మీద అరిచాం, నేలల్లో ఈడ్చాం, దాదాపు ఏడాది పాటు ఉద్యమాలు చేసి రాష్ట్రం ఆనాటి కేంద్ర ప్రభుత్వంతో చాలా ఇబ్బంది పడిపోయిన రాష్ట్రానికి వేరే ఆల్టర్నేటివ్ లేక, గత్యంతరం లేక చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా రైతుల నుంచి భూములు తీసుకుంటే, ఈ భూముల్లో నిర్మాణాలు జరిగితే, నలుగురు వ్యాపారస్తులు వస్తే ఇది ఆర్థిక పరిపుష్టి జరుగుతుందని చెప్పి భావించి ఈ సత్కార్యానికి శ్రీకారం చుట్టారు. దాన్ని 3 ప్రాంత ప్రజలు ఆశీర్వదించారు. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించారు. కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఆశీర్వదించింది. మోడీ గారు ఆశీర్వదించారు. స్వయంగా ఆయనే ఉపవాస దినాల్లో, దసరా ఉపవాస దినాల్లో ఆయనే వచ్చాడు, మట్టి నీళ్లు తెచ్చాడు, వాటిని మన ముఖాన కొట్టాడు, శిలాపలకం వేశాడు, వెళ్ళాడు. ఇంత న్యాయమైన ప్రక్రియ జరిగిన తర్వాత ఆ రాజధాని అమరావతికి అన్యాయం చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అత్యంత ఘోరమైన పాపిష్టి విధానం. ఆ పాపమే ఆయనకు చుట్టుకుంది. పైపెచ్చు ఆ మహిళల యొక్క కన్నీళ్ళు, ఏడుపులు, పెడబొబ్బలు మీకు తెలుసో లేదు.
రాజధాని గ్రామాల్లో పోలీసులు కవాతు నిర్వహించేవాళ్ళు బూట్ల చప్పుడుతో. కల్లోలిత ప్రాంతాల్లో నిర్వహించినట్టు, సరిహద్దు ప్రాంతాల్లో నిర్వహించినట్టు, అల్లర్లు జరిగిన ప్రాంతాలు నిర్వహించినట్టు భయపెట్టి శిబిరాలకు రాకోకుండా హెచ్చరికలు జారీ చేసేవాళ్ళు. అయినా కూడా మహిళలు ద్విగుణీకృతంతో నిలబడ్డారు. ఆ ఉద్యమంలో దళిత బహుజన కులాలుగా మేము కూడా న్యాయస్థానాలను ఆశ్రయించాం. ఈ భూముల్లో 34% అచ్చంగా ఎస్సీ ఎస్టీలు ఇచ్చారని చెప్పాం. మేము ఇబ్బందులు పడ్డాం. అన్ని ఇబ్బందులు పెట్టి ఆఖరికి రాజధానిని కదిలించలేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తీసుకెళ్ళిపోతా రావణాసురుడిలా పెట్టి చేతిలో పెట్టుకొని సీతమ్మని ఎత్తుకునేటట్టు ఎత్తుకెళ్ళిపోతానని చెప్పేసి అన్న జగన్మోహన్ రెడ్డి గారు కదిలించలేకపోయాడు.